బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాన్యులకు పసిడి షాక్ ఇస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా వస్తున్న పసిడి ధరలు నేడు సరికొత్త గరిష్టాలకు తాకాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,770కు చేరుకుంది. అటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,42,790 వద్ద కొనసాగుతుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా పరుగులు పెడుతుంది. కిలో వెండి ధర దాదాపుగా 3 లక్షల రూపాయలకు చేరువలో ఉండడం గమనార్హం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా కాళేశ్వరం చేరుకోనున్న సీఎం అక్కడ ఆధ్యాత్మికత మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన 200 కోట్ల రూపాయల నిధులతో చేపట్టబోయే పనులకు ఆయన భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ను మంత్రులతో కలిసి సందర్శించనున్నారు. వర్షాకాలం ముగియగానే పునరుద్ధీకరణ పనులు ఎలా మొదలు పెట్టాలి అనే అంశంపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల గడ్డపై నేడు గులాబీ గర్జన వినిపించనుంది. దాదాపుగా ఏడాది కాలంలోగా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల వేదికగా మళ్లీ ప్రజల ముందుకు రాబోతున్నారు.
ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ భారీ సభకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేడు కేసీఆర్ సమక్షంలో అధికారికంగా వీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు జగిత్యాల్లోనే మకాం వేసి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారుగా 1,00,000 మందికి పైగా జనాన్ని సమీకరించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వేల్ గ్రామం ఆధ్యాత్మిక ఉత్సవంలో నిండిపోయింది. గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది హిందూ బంధువులు తరలివచ్చి తమ ఐక్యతను చాటి చెప్పారు. మణికేశ మహాప్రస్థానం శ్రీ 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 శంకర్ స్వామీజీ, తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ రేవలి రాజు శర్మ, ముఖ్య వక్త డాక్టర్ వేద ప్రకాష్ తదితరులు సమ్మేళనానికి హాజరయ్యారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సృష్టి ఆరంభం నుంచే సనాతన ధర్మం ఉందని, వేల ఏళ్ల దాడులను తట్టుకుని నిలబడిన గొప్ప సంస్కృతి మనది అని శంకర్ స్వామీజీ కొనియాడారు. గట్టిగా మన భరతమాత యొక్క దాస శృంఖలాన్ని తెంచిన సందర్భంగా మనమందరం ఒకటిగా ఉండాలి. గడప లోపలనే కూడా కాదు, గడప లోపల కూడా హిందువులం, గడప దాటితే హిందువులం బంధువులం, భరతమాత బిడ్డలం అనేటువంటి భావనను పునికి పుచ్చుకొని తీసుకురావడానికే ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ రోజున దేశమే గొప్పగా భారతదేశాన్ని విశ్వగురుగా నిలబెట్టడానికి, భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ యవనికమై కాషాయ ధ్వజాన్ని ఎగరవేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో హిందువులను వ్యక్తి నిర్మాణం చేత దేశ నిర్మాణాన్ని చేయాలని చేసి పరం పూజ డాక్టర్జీ గారు కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశాన్ని రూపొందించాలనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో ఒక సంస్థను తయారు చేశారు. అదే మనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ అని చెప్పేసి ఈ సందర్భంగా సవినయంగా చెప్పగలుగుతాం. ఇది ఆ సంస్థ నీది నాది ఆ పార్టీది ఈ పార్టీది కాదు, ఈ భరత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడి తెలియకుండా మోకాళ్ళలో మెదడున్నటువంటి ఒకడు మోకాలేనో వాడు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి లేని జాడ్యాన్ని, లేని చరిత్రను రాసి ఇప్పుడే చెప్పారు, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణవర్ణ విభాగిన. భగవంతుడు చెప్పింది 4 వర్ణాలు, అది గుణవర్ణం, గుణం వల్ల వాడికి ఆ పదవి ఇచ్చారు. నిజంగా ఈ జంధ్యం వేసుకొని తిరుగుతుంటాం మేమందరం, కానీ అన్ని కులాల్లో అందరికీ ఉండింది సార్ అది. ఇప్పుడు ఏదన్నా ఒక డిఎస్పీ ఉన్నాడు అనుకోండి, ఆయన పేరు ఆయన హోదా రాసి పెడుతున్నారుగా, మరి ఎందుకు రాయడం? తీసేయండి. ఎందుకు గుర్తించాలి.
యజ్ఞోపవీతం అందరికీ ఉండిందండి, అన్ని కులాల్లో ఉండింది. కులము అనేది లేదు. ఆ యొక్క పనిని బట్టి వాళ్ళకి ఆ స్పెషలిస్ట్గా పేరు పెట్టాం. ఒక డ్రైవింగ్ బాగా వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, కాదు 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 ఆయన డ్రైవర్ ఎందుకు చేయాలి, పంతులు పోయి డ్రైవింగ్ చేయమని డ్రైవర్ని వచ్చి పంతుల్ని చేయమని అనుకోండి, నేను నడిపితే మీ అందరినీ యాక్సిడెంట్ చేసి పడేస్తాను. నాకు రాని పనులు అని చేయమంటే ఎట్లా? ఇంకోటి దాంట్లోకి మారితే, ఎందుకంటే మన ధర్మం చెప్తోంది స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. వాడు ఆ ధర్మంలోకి మారతాడట, కానీ ఈ ధర్మంలో ఉన్న రిజర్వేషన్లన్నీ కావాలట. ఆ రిజర్వేషన్ వర్తించదు అనగానే సుప్రీంకోర్టును అనట్లా, ఎందుకంటే లోపలేసి పాడుదొబ్బుతారు. కాబట్టి ఏం చేశారు, డైరెక్ట్గా వచ్చి బ్రాహ్మణు మీద పడ్డారు. మెకాలయ విద్యా విధానం ఏదైతే ఉందో, మనం ఎవరము అంటే మనం కేవలము ఒక కులం ఆధారంగా మనం గుర్తించుకోవడం జరిగింది. అలా కాకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశం అనేది ఎంతో ఉజ్వలమైన చరిత్రతో ఉంది. ఆ చరిత్రను మనకు మళ్ళీ తెలియజెప్పాలంటే రాముడు, కృష్ణుడు ఇన్ని రకాల మనకి ఇప్పుడు పాటల రూపంలో, గేయాల రూపంలో మనకు చెప్పారు. రామ్లల్లాకి ఒక ఆలయాన్ని మనం నిర్మించుకోగలిగాము. దానితో ఆగకూడకుండా మనము ఇంకా ఒక అడుగు ముందుకేసి కృష్ణ జన్మభూమి కానీ, అలాగే కాశీ విశ్వనాథ మందిరంలో ఉన్న పరమత చిహ్నాలను కానీ తొలగించే ప్రయత్నం ఈరోజు జరగాల్సిన ఉంది. అదేవిధంగా సామాజిక రంగంలో చూస్తే, సామాజికంగా ఉన్న మన అసమానతలన్నింటినీ రూపుమాపడానికి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లాలో అంబరానంటాయి. రాయచోటి పట్టణంలోని మాసాపేటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ అవసరమని, ఆయన మరో 30 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రజాసేవలో కొనసాగాలని ఈ దేవుణ్ణి ప్రార్థించినట్లుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఆంధ్రదేశ ప్రజలకు పండగ రోజు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో మాసాపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రపంచంలో ఉన్న తెలుగువారి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ఆ స్వామివారు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని, ఎంతో వెనుకబడిన ప్రజల అభివృద్ధిని కోరుకునే ఆయన ఇంకా శక్తి సామర్థ్యాలతో ఇంకా రాబోయే 20-30 ఏళ్ళు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయచోటి నియోజక ప్రజల తరపున, రాజంపేట పార్లమెంటరీ పార్టీ కార్యకర్తలు ప్రజల తరపున మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సీఎం సార్. థ్యాంక్ యూ. విశాఖపట్నం సింహాచల క్షేత్రం భక్తజన సందరమైంది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన వేడుక చంద్రోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది భక్తుల కోసం 300, 1000, 1500 రూపాయల టికెట్లతో పాటుగా ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో త్రాగునీరు, మజ్జిగ సౌకర్యాలు కల్పించడంతో భక్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శన అనుభూతిని పంచుకుంటున్న భక్తులతో మా ప్రతినిధి అవతార్య ఫేస్ టు ఫేస్. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం దొరుకుతుంది. ఆ దర్శనాన్ని అయితే మాత్రం 365 రోజుల్లో ఒక్కరోజే నిజరూప దర్శనం ఉంటుంది. 364 రోజులు చందనం కప్పబడి ఉంటుంది. ఆ దర్శనాన్ని చూడడానికి అయితే మాత్రం ఉత్తరాంధ్ర నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు అయితే మాత్రం వేలాది మంది భక్తులు ఇప్పుడే వేకువజాము నుంచి దర్శనం మొదలైన కాడి నుంచి భక్తులు అయితే దర్శనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ రాంపురం అండి. రాంపురం అంటే ఈరోజు వచ్చారు కదా మీరు, స్వామివారిని దర్శించుకున్నారు కదా, గతంలో దర్శించుకున్నారా? ఇది 7వసారి అండి. ఎలా అనిపించింది ఈసారి దర్శనం ఏంటంటే కంటిన్యూషన్గా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పంపించారు. అయితే కిందనే 2 hours ఆపారు బస్సుల దగ్గర. ఇంకెక్కడైతే 4 hours అయిపోయింది. మామూలు టైంలో దర్శనంకి వచ్చారా?
మామూలు టైంలో వచ్చాం. అప్పుడు మాకు బాగానే అవుతుంది, ఎందుకంటే లోకలే కాబట్టి. కాకపోతే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది. అంటే ఎక్కడ ఆగలేదు, ఎక్కడ జామ్ అయిపోకుండా కంటిన్యూ నడిచాం, కానీ తొందరగా దర్శనం అయింది, బాగా అయింది. మామూలు టైంలో చందనం కప్పబడి ఉంటుంది, ఇప్పుడు నిజరూపం ఉంది. మీకు ఎలా అనిపించింది? అనుభూతి ఎలా ఉంది? అనుభూతి అంటే అక్కడ కళ్ళ నీరు వచ్చేస్తాయండి, చెప్పలేము. అక్కడ అసలు ఇప్పుడు చెప్తున్నా కూడా ఈ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడిని అంటే అంత హ్యాపీగా అంటే అంటే మన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా మరి అంటే ఇంకా దేవుడే మన ముందు ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అంత లేట్ అయినా అంత తిరిగినా దేవుని చూసేసరికి ఒకసారి ఇంకా మనకి హ్యాపీ అనిపించింది. మీరు వచ్చారు తెల్లవారు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? యాక్చువల్గా కిందకైతే 1 o'clock వచ్చాం, బట్ బస్సెస్ 3 o'clock తీశారు. 3 o'clock తీసి అంతసేపు అలసిట అనిపించిన దేవుణ్ణి మాత్రం ఎక్కడ జామ్ లేకుండా, అది మాత్రం మెయిన్ పాయింట్, ఎక్కడ ఆగకుండా అలాగా రొటేట్ అవుతూనే ఉన్నాం. బట్ దేవుడి దర్శనం మాత్రం హ్యాపీగా అనిపించింది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తోసుకోకుండా, ప్రాణానికి ఏమీ అవ్వకుండా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇది ఏదైతే వచ్చే భక్తులు చెప్తున్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు టైంలో చాలాసార్లు వచ్చాము. ఈరోజు నిజరూప దర్శనంకి వచ్చి నిజరూప దర్శనం చూడగానే, స్వామివారిని చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి. స్వామివారిని చూసిన తర్వాత మాకు జన్మ సుకృతమైందని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రతి చోట కూడా ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈసారి మాత్రం దాదాపు 2 గంటల్లోనే మాకు దర్శనం అవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి NNTV. కెమెరా పర్సన్ రాజాతో NNTV, అవతార్ యాదవ్, విశాఖపట్నం. ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రధాన కేంద్రాల్లో పేపర్ ఇనాగరేషన్ కార్యక్రమం నిర్వహణకు పలువురు ముఖ్య అతిథిగా హాజరై మోడల్ అబ్సెట్ నీటి పరీక్ష నిర్వహణ తీరును అభినందించారు. ఖమ్మం ఎక్సలెంట్ కాలేజ్, డాక్టర్ మెడికల్ అకాడమీ, న్యూ విజన్, శ్రీ చైతన్య, హార్వెస్ట్, కృష్ణవేణి, ప్రజ్ఞా సంస్థల్లో పరీక్షా పేపర్ను పలువురు ఆవిష్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాల అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జిల్లా శేషగిరి పరీక్ష విజయవంతానికి సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యాజమాన్యాలకు ANNCEO కంది రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని అంటున్న శేషగిరితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మక కథలు అందిస్తున్నటువంటి ANN న్యూస్ మరో ముందడుగు వేసి విద్యార్థుల భవితవ్యం కోసం, పరీక్షలు అంటే భయపడకుండా వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకోసం ఈరోజు మోడల్ అబ్సెట్ నీట్ ఎగ్జామినేషన్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్లో భాగస్వామ్యం కావడంతో పాటు అనూహ్య స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలతో పాటు అనేక మంది విద్యా సంస్థల కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులందరూ కూడా, ఇతర అధ్యాపకులు కూడా సహకారంతో జరిగినటువంటి ఎగ్జామినేషన్ అత్యంత విజయవంతం కొనసాగుతుంది. అయితే ఖమ్మంకి సంబంధించి ఖమ్మం పట్టణం ఎక్సలెంట్ జూనియర్ కళాశాల ఈరోజు ఎగ్జామినేషన్ నిర్వహణ పరీక్ష కేంద్రం దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకోసం ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎక్సలెంట్ విద్యా సంస్థల అధినేత, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శేషగిరి గారు మనతో పాటు ఉన్నారు. శేషగిరి గారు, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్? మీరు తీసుకున్నటువంటి ఈ ముందడుగు నిజంగా ఈ రాబోయేటువంటి ఎబ్సెట్ ప్లస్ నీట్ అడ్వాన్స్ రాసేటువంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా కోచింగ్ సెంటర్లలో కానీ మా దగ్గర కానీ మేము పెట్టేటువంటి పరీక్షలు పార్ట్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు తక్కువ ఉంటాయి. అవన్నీ మేము తయారు చేసిన పేపర్లు ఉంటాయి. మీ ANN ఛానల్ తరఫున మీరు చేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధ్యాపకుల చేత ప్రిపేర్ చేయించినటువంటి క్వశ్చన్ పేపర్ కాబట్టి ఇది రాబోయేటువంటి పోటీ పరీక్షలైన నీట్ ఎబ్సెట్లో ఆన్ పార్ విత్ ది గవర్నమెంట్ పేపర్ స్టాండర్డ్స్ ఉంటాయని నమ్ముతున్నాను నేను. కాబట్టి పిల్లలు ఈ పరీక్ష రాయడం ద్వారా వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలో తెలుసుకొని ఈ రాబోయే 20 రోజుల్లో ఇంకొంచెం వాళ్ళు శ్రద్ధ పెట్టి నేర్చుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ANN TV వాళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనతో పాటు మరో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ అధినేతగా ఉన్నటువంటి నేత నారాయణ గారు. నారాయణ గారు, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మా పేపరు, మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు? Actually, so this is a fantastic task which is taken by ANN News Channel. So to be honest, చాలా మంది పూర్ స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హై స్టాండర్డ్స్లో పేపర్ తయారు చేసి
ఎటువంటి లాభాపేక్ష లేకుండా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జామ్ చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ రియల్లీ మీ ఛానల్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ చర్య అనేది చాలా మంచిది. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా చాలా బాగా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ JSIN ఛానల్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం అనూహ్య స్పందన లభించింది. మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా అనేక మంది హాజరయ్యి విద్యార్థుల యొక్క భవితవ్యం కోసం నిర్వహించే ఎగ్జామినేషన్లో ANN ఛానల్ యొక్క ప్రత్యేకమైనటువంటి సంచలనాత్మక కథనాలతో పాటు ఇతర అనేక రకాలకు సంబంధించినటువంటి అనేక కథనాలు అందించడంతో పాటుగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని వెనుక శ్రమతో కూడుకున్నటువంటి ఎగ్జామినేషన్. దాదాపు ఖమ్మం, ఇటు వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్లో భాగస్వామ్యం అవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనూహ్య స్పందన లభించింది అనేటువంటిది కూడా మనం స్పష్టం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తా ఉన్నాం. ఎగ్జామినేషన్ ఉదయాన్నే 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఎగ్జామినేషన్ 3 గంటల పాటు అటు MPC, BPC విద్యార్థులకు, అటు నీట్ వెబ్సైట్ విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామినేషన్ నిర్వహణ కోసం అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించి రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ ద్వారా నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క ప్రత్యేకతను చాటుకునేందుకోసం కూడా ANN ఆ రకమైన ప్రత్యేకమైనటువంటి ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఎగ్జామినేషన్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది సంఖ్యలో హాజరై ఈ జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం, తల్లిదండ్రులు, మరైపోయినటువంటి అనేక మంది కూడా అభినందనలు, అప్రిషియేషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా ఎంసెట్ నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం ఎక్సలెంట్ జూనియర్ కళాశాల నుండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్ ANN.